విద్యార్థులు అటు తరగతి గదిలో గాని ఇటు ఆయా పాఠ్యాంశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు బోధించే అంశాలను ఆకలింపు చేసుకుని ఏకాగ్రతతో పరిశ్రమించినప్పుడే ఉన్నత స్థాయికి చేరేందుకు మార్గం సుగమమవుతుందని జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ తెలిపారు. స్థానిక ఎన్ఎఫ్సీఎల్ రోడ్లో గల జీ కన్వెన్షన్ హాల్లో శ్రీ అగస్త్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో బికమింగ్ ఏ జీనియస్ అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య వక్తగా పాల్గొనగా సంస్థ డైరెక్టర్ డిఎన్ రావు సదస్సుకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మురళీకృష్ణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు తమలో తమను ప్రశంసించుకున్నప్పుడే మనిషిలో ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుందని, అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలను నిరంతరం ప్రోత్సహిస్తూ ఉత్సాహపరిచినప్పుడే వారిలో సానుకూల దృక్పథం ఏర్పడి భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ప్రపంచానికి పరిచయం అవుతారని అన్నారు. అనంతరం ఐఐటి, ఎన్ఐటి, నీట్, ఏపీ ఎంసెట్లలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు సాధించిన విద్యార్థులను జ్ఞాపికలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ అగస్త్య విద్యా సంస్థల ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అతను ఏం చెప్పాడంటే విరాట్ కోహ్లీ మీ గురించి మీరు చెప్పేటప్పుడు ఎప్పుడూ కూడా ముందు మీ మదర్ పేరు చెప్పి తర్వాత ఫాదర్ పేరు చెప్పండి అన్నాడు. అందుకని విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే ఐ యామ్ విరాట్ కోహ్లీ సన్ ఆఫ్ సరోజ్ ప్రేమ్ అన్నాడు. సరోజ్ మదర్ పేరు. అది విన్న తర్వాత నేను మారి నా పద్ధతి మార్చుకున్నా. నేను ఎప్పుడు కూడా మురళీకృష్ణ సన్ ఆఫ్ రామకృష్ణ అని చెప్పేవాడిని. ఇప్పుడు పద్ధతి మార్చుకుని విరాట్ కోహ్లీ ద్వారా నేర్చుకుని ఆయా మురళీకృష్ణ సన్ ఆఫ్ జానకి రామకృష్ణ అని చెప్పడం మొదలుపెట్టాను. ఇవాళ నుంచి ప్రతి స్టూడెంట్, అబ్బాయిలు అమ్మాయి ఎప్పుడైనా సరే మీరు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మీ పేరు చెప్పి తర్వాత సన్ ఆఫ్ అని చెప్పి మదర్ పేరు ఫాదర్ పేరు కలిపి చెప్పండి. మధ్యలో ఎండ్ కూడా పెట్టకండి. ఫాదర్ ని మదర్ ని ఎండ్తో కూడా విడదీయండి. తల్లిదండ్రులకి ఒక కొడుకు కూతురు పుట్టిన తర్వాత పుట్టిన వెంటనే ఆలోచించే ఫస్ట్ ఒక 1 ఇయర్ లోపు వీడి 3rd ఇయర్లో ఏ స్కూల్లో వేద్దాం, 6th క్లాస్కి వచ్చిన తర్వాత 1st క్లాస్లో ఎలా పెంచుదాం, స్కూలింగ్లో ఎలా ఉంచుదాం, ఇంటర్లో ఎలా ఉందాం, ఇలాంటి ఆలోచనలతోనే తల్లిదండ్రులందరూ పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. 3rd ఇయర్లోనే పుట్టిన వెంటనే 3rd ఇయర్లోనే ఒక స్కూల్లో వేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ఒక స్కూల్ టీచర్ కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ఒక రిక్షా తొక్కేవాడు కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ బిజినెస్ సైడ్ ఆలోచన. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క పిల్లల పట్ల ప్రవర్తించవలసిన తీరుతెన్నుల గురించి చాలా అద్భుతంగా మురళీకృష్ణ గారు చెప్పారు. ఎందుకంటే తండ్రి స్వర్గానికి ద్వారం లాంటి వాడు, తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుంది. ఈ తల్లిదండ్రుల్ని మనం గౌరవిస్తే మనం ఏ స్థాయికి వెళ్తామో చాలా చక్కగా వివరించడం జరిగింది. మురళీకృష్ణ గారు ఒక నడిచే గ్రంథాలయం. ఈ గ్రంథాలయంలో మనం చాలా తక్కువ నేర్చుకున్నాం. ఇంకా చాలా విషయాలు సార్ గారు ప్రోగ్రాం వింటే ఒక్క రోజు కూడా మనం కదలకుండా మెదలకుండా అలా కట్టిపడేసే అద్భుతమైన ప్రోగ్రాం సార్ గారు చెప్తుంటే చాలా మేము ఫాలో అవుతున్నాం. మళ్ళీ ఇటువంటి ప్రోగ్రామ్ చేస్తున్న డిఎన్ఆర్ సార్ గారికి మా పేరెంట్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు అలీ, మా పాప 10th క్లాస్ ఆఫీస్ ఉంటాను, నా పేరెంట్ నేను. మరి ఇటువంటి కార్యక్రమాలు మరి అగస్త్య స్కూల్లో నిర్వహించినందుకు మన పేరెంట్స్ అందరి తరఫున